హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము 6th అండ్ 7th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను మనమైతే రివిజన్ అయితే చేసుకున్నాము ఒకే దగ్గర. ఇంకో విషయం ఏంటంటే, గడిచినటువంటి ఇన్ని రోజులు రాసినటువంటి టెట్ ఎగ్జామ్స్లలో మనకు వచ్చినటువంటి ప్రశ్నల్ని మనము పరిశీలించినట్లయితే ఎక్కువగా మనకు ఈ విధమైనటువంటి టెక్స్ట్ బుక్లలో హైలైట్ చేసినటువంటి అంశాల నుండి మనకు ప్రశ్నలు అనేవి రావడం అనేది జరిగింది. సో మనకు చూడండి, టెక్స్ట్ బుక్లో మీకు తెలుసా అని ఉంటుంది, అక్కడ కొద్దిగా సమాచారం ఉంటుంది. సో అక్కడ నుండి మనకు ప్రశ్నలు అనేటివి ఫ్రేమ్ కావడం అనేది జరుగుతుంది. సో నేను అది గమనించాను కాబట్టి సో మన 6th అండ్ 7th క్లాస్ సోషల్లో ఉన్నటువంటి అన్ని ఆ విధమైనటువంటి ఇంపార్టెంట్ అంశాలన్నింటినీ ఒక దగ్గరగా చేర్చి మీకు ఈ వీడియోలో నేను రివిజన్ రూపంలో అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఈ యొక్క అంశాల నుండి బిట్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ రాయబోయే వారికి దాదాపు ఒక 3 నుంచి 4 బిట్లు లేదా 5 బిట్లు ఈ యొక్క అంశాల నుండి ఖచ్చితంగా వస్తున్నాయి ప్రతి సెషన్లో. నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్లో కూడా ఈ యొక్క అంశాల నుండి తప్పకుండా మీకు క్వశ్చన్స్ అనేటివి ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఈ యొక్క రివిజన్ క్లాస్ని నేను మీకు అందిస్తున్నాను. ఇవి కూడా నేను 6th క్లాస్కి అదేవిధంగా 7th క్లాస్కి సంబంధించినటువంటి సోషల్లో ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ అంశాలు, అంటే ఇంపార్టెంట్ అంటే మనకు హైలైట్ చేసి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆ యొక్క అంశాన్ని తీసుకొని మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. దీని తర్వాత 8th, 9th, 10th క్లాస్కి సంబంధించినటువంటి నెక్స్ట్ వీడియోలో నేను మీకు అందిస్తాను. తప్పకుండా పేపర్ 1, పేపర్ 2 ఇద్దరికి ఇక్కడ నుండి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. పేపర్ 2 వాళ్ళకు కూడా 6th, 7th, పేపర్ 1 వాళ్ళకు కూడా 6th, 7th, 8th నుండి వచ్చే అవకాశం ఉంది. పేపర్ 2 వాళ్ళకు 6th, 10th వరకు ఈ యొక్క ఇంపార్టెంట్ అంశాల నుండి మనకు క్వశ్చన్స్ అనేటివి ఫ్రేమ్ అవుతున్నాయి. రేపు రాబోయే ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది దాదాపుగా. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు రీసెంట్గా జరిగినటువంటి సెషన్ వాళ్ళని చూడండి. 2016 ఎన్నికలు రద్దు చేసినటువంటి విషయాన్ని ఎక్కడ రద్దు చేశారు, ఏ ఊళ్ళో రద్దు చేశారని ఇచ్చారు. అది కూడా 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో 238 పేజీ నెంబర్లో ఈ విధంగా డబ్బా ఉంది. టేబుల్లోకి వెళ్ళి సమాచారంలోకి వెళ్ళే క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇంతకుముందు సైన్స్ వాళ్ళకి చూసుకున్నట్లయితే పాశ్చరైజేషన్ గురించి అడిగారు. అది కూడా మనకి ఈ విధమైనటువంటి డబ్బా అనేది ఉంటుంది, అక్కడ నుండి ఇవ్వడం జరిగింది. దాదాపుగా ప్రతిదీ మీకు తెలుసా, ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది, టేబుల్లో సమాచారం ఉంటుంది, ఆ సమాచారంలో మన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతున్నాయి. కాబట్టి మనం తప్పకుండా ఆ యొక్క అంశాన్ని ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఒకసారి రివిజన్ చేసుకోవాలి. అంటే అన్ని టెక్స్ట్ బుక్లు ఎతికి చేయాలంటే కష్టం అవుతుందనే ఉద్దేశంతో అన్నీ ఒక దగ్గర చేర్చి మీకు అందించే ప్రయత్నం నేనైతే చేస్తున్నాను. రైట్, ఇక మీకు అదేవిధంగా టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ ఇవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో నేను ఫ్రీగా అందిస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. అదేవిధంగా మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు గోళాకృతి అని ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇక్కడ నుండి ప్రశ్నలు అనేటివి ఈ యొక్క టెక్స్ట్ బుక్లో హైలైట్ చేసిన అంశాల నుండి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. సో జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, మీకు 100% క్వశ్చన్స్ అనేటివి ఇక్కడ నుండి వస్తాయి. గోళాకృతి నిజానికి భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు, ఖచ్చితంగా గుండ్రంగా ఉండదు. ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర కొద్దిగా నొక్కుకుపోయి భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా మనకు ఉబ్బినట్లు, భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది. ఈ తేడా అతి తక్కువగా ఉండటం వల్ల చాలా గ్లోబులు పటాలు దీన్ని చూపించడం అనేది జరగదు. నెక్స్ట్ డైరెక్ట్ రివిజన్ క్లాసెస్. ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, మీరు జాగ్రత్తగా వినండి, ఖచ్చితంగా మీకు రివిజన్ అనేది అవుతుంది. నెక్స్ట్ ప్రకాశం బ్యారేజీ చూసుకున్నట్లయితే ఇది కృష్ణానది ఉత్తర ఒడ్డున విజయవాడ నగరం ఉంది. కృష్ణానదికి ఏ ఒడ్డున ఉంది? విజయనగరం ఉత్తర ఒడ్డున. 1853వ సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణా నదిపై బ్యారేజ్ అనేది నిర్మించడం జరిగింది. ఎవరు? బ్రిటిష్ వారు. ఎప్పుడు? 1853లో. దీన్ని మనము ప్రకాశం బ్యారేజ్గా పిలుస్తున్నాము. అయితే ఈ బ్యారేజ్ నుంచి కాలువల ద్వారా మళ్లించిన నీటితో దాదాపు ఒక 12 లక్షల ఎకరాల భూమి అనేది సాగు అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, తుఫానులు, వరదలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరచూ వరదలు వచ్చే జిల్లాలో కృష్ణా జిల్లా ఒకటి. నది పరివాహక ప్రాంతాల్లో బాగా వర్షాలు పడ్డప్పుడు మనకు వరదలు రావడం అనేది కామన్. అయితే వరద నీటి వల్ల పెద్ద ఆనకట్టలు పూర్తి స్థాయిలో నిండిపోయినప్పుడు ఆ నీరు దిగువకు విడుదల చేస్తారు. దీని ఫలితంగా ఏమవుతుంది? ఆనకట్టకు దిగువనున్న లోతట్టు ప్రాంతాలలో, గ్రామాలలో వరద నీరు అనేది వస్తుంది.
వరద నీరు ఎంతో వినాశనకారి మరియు అదేవిధంగా ఉత్పత్తిని కూడా పెంచేదిగా కూడా ఉంటుంది. సో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. తుఫానుల వల్ల కూడా ఎక్కువ వర్షాలు పడి నదికి వరదలు వస్తాయి. తుఫానుల కారణంగా బలమైన గాలుల వల్ల పెద్ద పెద్ద చెట్లు, ఇల్లు ధ్వంసమై నీటిలో కొట్టుకొని పోతాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పెనమకూరు గ్రామం లోతట్టు ప్రాంతంలో లేకపోవడం వల్ల వరదల తీవ్రత గురయ్యే అవకాశం లేదు. పెనమకూరు గ్రామం ఇక్కడ 1997, 2006, 2009 సంవత్సరాల్లో కృష్ణానదికి భయంకరమైన వరదలు అనేటివి రావడం వల్ల చాలా గ్రామాలకు వరదలు రావడం జరిగింది. కానీ పెనమకూరు గ్రామానికి ఎలాంటి నష్టం అనేది జరగలేదు. ఎందుకు? అది లోతట్టు ప్రాంతంలో లేదు కాబట్టి. రైట్. నెక్స్ట్ భిన్నమైన వ్యవసాయ విధానము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ ప్రాంతంలో అంటే డోకూరు పీఠభూమిలో డోకూరు పీఠభూమి. సో ఈ ప్రాంతంలో అంటే ఈ డోకూరులో నేలలు అంతగా సారవంతమైనవి కావని, వర్షపాతం తక్కువగా ఉండడమే కాకుండా దానిపై ఆధారపడలేమని కూడా చూశాం. ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ప్రతి సంవత్సరం వేరుశనగ వంటి పంటను సాగు చేయాలంటే రైతులు రసాయనిక ఎరువులు వాడాలి, బోరు బావులపై ఆధారపడాలి. అయితే మూడో సమస్య కూడా ఉంది, అది తెగుళ్ళు, పురుగులు సమస్య. వీటిని నియంత్రించడానికి ఈ డోకూరు గ్రామ రైతులు ఖరీదైన పురుగు మందులు వాడుతున్నారు. ఈ పద్ధతులను మార్చాలని గత కొద్ది కాలంగా కొంతమంది రైతులైతే ఆలోచిస్తున్నారు. సమతల అంటే కాంటూరు కట్టలు వేయడము, సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా భూసారాన్ని పెంచడము ముఖ్యమైన అని వీరు భావించడం జరిగింది. అయితే వారు వాణిజ్య పంట అయిన వేరుశనగకు ఏక పంటగా సాగు చేయడం కాకుండా ఆహార పంటలను కూడా పండించాలనుకుంటున్నారు. పాత చెరువులను, నీళ్లు వచ్చే కాలువలను బాగు చేయడం ద్వారా భూములకు సాగునీరు అందించడానికి ప్రయత్నిస్తున్నారు. పురుగుల నియంత్రణకు వేప కషాయము వంటి సేంద్రియ పద్ధతులను అవలంబిస్తున్నారు. కాబట్టి ఈ డోకూరు పీఠభూమిలో ఒక గ్రామము, ఈ డోకూరు పీఠభూమిలో ఒక భాగం ఉంటుంది. ఈ మన దక్కన్ పీఠభూమిలో భాగమే. సో ఈ డోకూరు గ్రామంలో సారవంతమైన నేలలు లేవు కాబట్టి సో అక్కడ పంటలు అనేటివి సరిగా లేవు. సో వారు దానికోసము కొత్త పద్ధతులను, సేంద్రియ ఎరువులను వాడడము, అలాంటి పద్ధతులను వాడి పంట దిగుబడి తెచ్చే ఆలోచనలో రైతులు అనేది ఉన్నారనేది దీని యొక్క సారాంశం. భిన్నమైన వ్యవసాయ విధానం అని సో ఇక్కడ మనకు హైలైట్ చేసి ఇవ్వడం అనేది జరిగింది. వీరు వేరుశనగతో పాటు ఏక పంటగా కాకుండా వేరే పంటలు కూడా వేయాలని నిర్ణయించడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాతి యుగపు స్థావరం. తొలి రాతి యుగానికి చెందిన పూర్వ చారిత్రక కాలం నాటి మానవులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసించారు. వారు తయారు చేసిన రాతి పనిముట్లు దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బయటపడడం జరిగింది. ఇక జయశంకర్ జిల్లాలో ఎక్కాల ప్రాంతంలో, నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్, నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరము, పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో, ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో, నిజామాబాద్ జిల్లా అయినటువంటి ఆర్మూర్లో, అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలోని మంజీరాలోయలో, భద్రాద్రి జిల్లాలోని చర్ల అనే ప్రాంతాలలో ఈ యొక్క రాతి కట్టడాలు అనేటివి, రాతి యుగపు స్థావరాలు అనేటివి మన యొక్క తెలంగాణలో బయటపడడం అనేది జరిగింది. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మీకు ఈ పీడిఎఫ్ని నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో నేను షేర్ చేస్తాను. మీరైతే మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న మిత్రులు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సూక్ష్మ రాతి చిత్రకళ స్థావరాలు. పూర్వ చారిత్రక కాలం నాటి తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో వారి సూక్ష్మ రాతి పరికరాలను, చిత్రాలను ఇక్కడ వదిలి వెళ్ళడం జరిగింది. అయితే ఇటువంటి చిత్రాలు మనకు వరంగల్ జిల్లా తిరుమలగిరి గ్రామంలోని పాండవుల గుట్టలో గల రాతి గుహాల గోడలపై కనుగొనబడ్డాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడండి, సూక్ష్మరాతి పరికరాలని, చిత్రాలను ఇక్కడ వదిలి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ వరంగల్ జిల్లా అయినటువంటి తిరుమలగిరి గ్రామం దగ్గర పాండవుల గుట్ట ఉంది. అక్కడ మనకు రాతి గుహాల గోడల పైన వీటిని కనిపెట్టడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఏ జిల్లా? వరంగల్లోని ఎక్కడ? తిరుమలగిరి గ్రామం దగ్గర పాండవుల గుట్ట. సో అక్కడ మనకు సూక్ష్మరాతి పరికరాల స్థావరాలు, రాతి చిత్రకళ స్థావరాలు మనకు లభించడం అనేది జరిగింది. సూక్ష్మరాతి పరికరాలు, చిత్రాలు. అయితే ఈ రాతి చిత్రకళ ప్రపంచంలోనే, ఈ రాతి చిత్రకళ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోనే తెలంగాణకు ఒక విశిష్ట గుర్తింపు తెచ్చిపెట్టింది. పూర్వ చారిత్రక యుగం నుండి కాకతీయుల లేదా పద్మనాయక రాజుల కాలం వరకు ఈ చిత్రకళ అనేది ఒక ప్రత్యేకతను కలిగి ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాతి చిత్రకళలో వేట, పోరాడుతున్న సన్నివేశాలు, తేనె సేకరణ, నృత్యం మరియు
సంగీతం మొదలైనవి చూపించడం అనేది జరిగింది రాతి చిత్రకళలో. అయితే ఎద్దు, బర్రె, మూపురం ఎద్దు, జింక, ఏనుగు, అడవి మేక, పులి, ముసలి, తేలు, అదేవిధంగా ముళ్ళపంది, ఎండ్రికాయ, కప్ప, పాకె కీటకాలు, చేప, తాబేలు, బల్లి, కోతి, ఎలుగుబంటి మరియు పక్షులు, గద్దల్లాంటి పక్షులు, రాబందు, కొంగ, నెమలి, కాకి, తేనెటీగలు, సీతకొక చిలుక, వీటితో పాటు రేఖాగణిత చిహ్నాలు, మానవ చిత్రాలు, విల్లు, బాణం, కత్తి, బరిసె వంటి ఆయుధాలు కూడా మనకు రాతి చిత్రకళల్లో కనిపించడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రముఖమైనటువంటి ఆంథ్రోపాలజిస్ట్ అయినటువంటి గిరిజన ప్రజల గురించి అధ్యయనం చేసేవాడిని మనము మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఆంథ్రోపాలజిస్ట్ ఉంటారు. సో వారు ప్రజల గురించి అధ్యయనం చేశారు. వారు గిరిజనులతో పాటు నివసిస్తూ వాళ్ళ సంస్కృతి, జీవన విధానం, విశ్వాసాలు, నిర్ణయాలు మొదలైన వాటిని నమోదు చేశారు. అటువంటి వారిలో ప్రముఖమైన పరిశోధకుడు ఆంథ్రోపాలజిస్టు ప్యూరర్ హైమాండార్ఫ్. ఇతను 1940లో తెలంగాణకు వచ్చారు. ఎక్కడ వచ్చారు? 1940లో తెలంగాణకు వచ్చి చెంచులు, కొండారెడ్లు, గోండ్ల గురించి అతను అధ్యయనం చేసి వాళ్ళ గురించి పుస్తకాలు కూడా రాసినటువంటి వ్యక్తి హైమాండార్ఫ్. ఇంకా అతడు భారతదేశంలోని వివిధ గిరిజన తెగలను, ముఖ్యంగా అతను హైమాండార్ఫ్ ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనుల గురించి కూడా అధ్యయనం చేయడం అయితే జరిగింది. ప్రముఖ ఆంథ్రోపాలజిస్ట్ అయినటువంటి హైమాండార్ఫ్ గారు. హైమాండార్ఫ్ యొక్క ఇక్కడ మీరు పిక్చర్ చూడండి, అదేవిధంగా హైమాండార్ఫ్ గోండులతో ఉన్నటువంటి పిక్చర్ చూడండి. సో ఈ విధంగా కలిసి వారి గురించి అధ్యయనం అనేది చేయడం అనేది జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు మనకు తెలిసినటువంటిదే. సో జాతీయ జెండా రూపకల్త శ్రీ పింగళి వెంకయ్య. జాతీయ రాజముద్ర మనకు సారనాథ్ వద్ద ఉన్న అశోకుని ధర్మ స్తూపంలోని 3 సింహాల గుర్తు నుండి తీసుకోబడింది. జాతీయ వృక్షం మర్రి చెట్టు, జాతీయ పుష్పము తామర పువ్వు. నెక్స్ట్ మనకు జాతీయ భాష తెలుసు హిందీ, జాతీయ పండు తెలుసు మామిడి పండు, జాతీయ జంతువు రాయల్ బెంగాల్ పులి, జాతీయ నది గంగా నది. నెక్స్ట్ జాతీయ పక్షి తెలుసు మీకు నెమలి. అదేవిధంగా జాతీయ గీతం జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ చే రచించబడింది. జాతీయ జలచర జంతువు డాల్ఫిన్. అదేవిధంగా జాతీయ ప్రార్థన మీకు ఆల్రెడీ తెలిసిందే, జాతీయ ప్రార్థన వందే మాత్రం. దీన్ని శ్రీ బకింగ్ చంద్ర చటర్జీ రచించారు. జాతీయ వారసత్వ జంతువు తెలుసు మీకు ఏనుగు. నెక్స్ట్ జాతీయ క్యాలెండర్ శక సంవత్సరం ఆధారితం, అంటే చైత్ర మాసం నుండి ఫల్గుణ మాసం వరకు. ప్రపంచ దేశంలో వలనే గ్రెగేరియన్ క్యాలెండర్ను అధికార క్యాలెండర్గా ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ భారత ప్రామాణిక కాలం ఒకసారి చూసుకున్నట్లయితే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారితము. గ్రీన్విచ్ ప్రామాణిక కాలము కన్నా మన దేశం కాలము 5 గంటల 30 నిమిషాలు ముందుకు ఉంటుంది. సో 5.5 గంటల ముందు అనేది ఉంటుంది. చూసుకున్నట్లయితే ఎలా తెలుసుకుందామని ఇక్కడ మనకు హైలైట్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకోవాలంటే, ఏదైనా ఒక సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకోవాలంటే అప్పటి కాలానికి గురించిన రాసిన చాలా పుస్తకాలు మనకు ఉపయోగపడతాయి తప్పకుండా. ఇక చంద్రగుప్తుడి మంత్రి అయినటువంటి కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం అన్న పుస్తకం చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ చంద్రగుప్తుని ఆస్థానంలో గల గ్రీకు రాయబారి మెగస్తనిస్ రాసిన ఇండికా మరొక ముఖ్యమైన పుస్తకంగా మనము చెప్పుకుంటాము. అంతేగాక అశోకుని కాలంలో వివిధ ప్రాంతాలలో వేయించిన శాసనాల ద్వారా మనకు ఆనాటి సంగతులు కూడా తెలవడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇవి శాసనాలకు సంబంధించి చూడండి. కౌటిల్యుడేమో అర్థశాస్త్ర పుస్తకం రాసిండు, మెగస్తనిస్ ఏమో ఇండిగా పుస్తకాన్ని రాసిండు. ఎవరి ఆస్థానంలో ఉండే? చంద్రగుప్తుని ఆస్థానంలో రాయబారిగా ఉండే మెగస్తనిస్. ఈ కౌటిల్యుడు చంద్రగుప్తుని మంత్రి కాబట్టి అతను కూడా రాయడం జరిగింది. సో ఇక్కడ నుండి ప్రశ్నలు ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తగా మీరైతే చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అర్థశాస్త్రం. చంద్రగుప్తుని మంత్రి అయిన చాణక్యుడు, అతన్ని కౌటిల్యుడు అంటాం మనము. అర్థశాస్త్రం అనే పుస్తకంలో ఏం రాశాడంటే రాజు రాజ్యాలను ఎలా జయించాలో, వాటిని ఎలా పరిపాలించాలో తెలియజేశాడు. అంతేగాక రాజ్యానికి కుట్రలు కుతంత్రాల నుంచి ఎలా కాపాడుకోవాలి, వివిధ వృత్తుల వారి నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలో, భారత ఉపఖండంలో లభించే వివిధ వనరులను ఏమిటో అతను వివరించడం జరిగింది అర్థశాస్త్రం అనే పుస్తకంలో. ఎవరు? చాణక్యుడు, అతన్నే కౌటిల్యుడు అంటాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కళింగ యుద్ధాన్ని తెలిపే అశోకుని శాసనం. ఈ శాసనంలో అశోకుడు ఏం ప్రకటించాడంటే చక్రవర్తి అయిన 8 సంవత్సరాలకు నేను కళింగను జయించాను. కళింగ అంటే ఒడిస్సా, రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యుద్ధంలో 150,000 మంది బందీలయ్యారు. ఈ కళింగ యుద్ధంలో 150,000 మంది బందీలయ్యారు. 1,00,000కు పైగా సైనికులు చనిపోవడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది నాలో దుఃఖాన్ని నింపింది. ఎందుకంటే ఒక స్వతంత్ర ప్రాంతం జయించబడినప్పుడు లక్షలాది మంది చనిపోతారు. చాలా మంది యుద్ధ ఖైదీలుగా బంధింపబడతారు. బ్రాహ్మణులు, సన్యాసులు మృత్యువాత పడతారు.
అదేవిధంగా బంధువులు, స్నేహితులు, బానిసలు, సేవకులతో దయగా ఉండేవారు కూడా చనిపోతారు, లేదా వారికి ప్రియమైన వాళ్ళని కూడా కోల్పోయే అవకాశం ఉంది. అందుకే నేను దుఃఖిస్తున్నాను. ఈనాటి నుంచి ధర్మాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాను. దాని గురించి ప్రచారం చేస్తాను. బలం ద్వారా గెలవడం కంటే దమ్మ ద్వారా, అంటే ధర్మం ద్వారా గెలవడమే నేను నమ్ముతానని అతను చెప్పడం జరిగింది. భవిష్యత్తులో నా కొడుకులు, మనవళ్ళు నా తర్వాత యుద్ధాన్ని గురించి ఆలోచించకుండా ఉండేందుకు దానికి బదులుగా దమ్మ ప్రచారం, అంటే ధర్మ ప్రచారం ఎలా చేయాలని ఆలోచించడం కోసం ఈ సందేశాన్ని రాతి మీద చెక్కిస్తున్నాను. ఈ అశోకుని శాసనం మీద అశోకుడు చెక్కించడం అనేది జరిగింది. వాళ్ళు కూడా యుద్ధానికి బదులు దమ్మ ప్రచారం చేయాలి. దమ్మ అనేది ప్రాకృత పదము, దానికి సంస్కృతంలో సమాన పదం ఏమవుతుందంటే ధర్మం అనేది అవుతుంది. నెక్స్ట్, ప్రజలకు అశోకుడు ఇచ్చిన సందేశం ఏంటి అంటే చూసుకున్నట్లయితే ఒకసారి, జబ్బు పడినప్పుడు కావచ్చు, పెళ్ళిళ్ళు జరిపేటప్పుడు కావచ్చు, పిల్లలు పుట్టినప్పుడు, ప్రయాణం మీద బయలుదేరేటప్పుడు ప్రజలు అనేక ఆచారాలను పాటిస్తారు. ఈ ఆచారాల వల్ల ప్రయోజనం అనేది లేదు. వాటికి బదులు ప్రజలు ఇతర పద్ధతులను పాటిస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. అవి ఏంటి అంటే, అతను చెప్పినటువంటి పద్ధతులు: బానిసలు, సేవకులతో సౌమ్యంగా వ్యవహరించడం, పెద్దలను గౌరవించడం, అన్ని జీవుల పట్ల దయతో ఉండడం, బ్రాహ్మణులకు, సన్యాసులకు కానుకలు ఇవ్వటము. నెక్స్ట్, తమ మతాన్ని పొగడము, ఇతరుల మతాన్ని విమర్శించడం రెండూ తప్పే. ప్రతి ఒక్కరూ ఇతరుల మతాన్ని గౌరవించాలి. తమ మతాన్ని పొగిడి ఇతరుల మతాన్ని విమర్శించేవారు తమ మతానికి తీవ్ర హాని చేస్తున్నారు. అందుకే ఇతర మతాలలో ముఖ్యమైన అంశాలను తెలుసుకొని వాటిని గౌరవించడం నేర్చుకోవాలని అతను ప్రజలకు సందేశం ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు? అశోకుడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు శాతవాహనుల కాలం నాటి శిలాశాసనంగా భావిస్తున్న దాన్ని మనం ఒకసారి చదివినట్లయితే, శాతవాహనుల రాజు అయినటువంటి శ్రీ పులోమావి 8వ సంవత్సరం పాలనలో అతడి మహాసేనాపతి స్కందనాగ జనపదంలోని శాతవాహన జిల్లాలో కుమారదత్త అధిపతిగా ఉన్న వేపూర గ్రామంలో కాంత తెగకి చెందినటువంటి సాంహ అనే గహాపతి ఈ చెరువును తవ్వించడం అనేది జరిగింది. చూడండి జాగ్రత్తగా, ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. శాతవాహన రాజు శ్రీ పులోమావి 8వ సంవత్సర పాలనలో అతడి మహాసేనాపతి అయినటువంటి స్కందనాగ జనపదంలోని శాతవాహన జిల్లాలో కుమారదత్త అధిపతిగా ఉన్నటువంటి వేపూర గ్రామంలో కాంత తెగకు చెందినటువంటి సాంహ అనే గహాపతి చెరువులను తవ్వించడం అనేది జరిగింది. ఆ యొక్క ఊర్లో, ఈ వేపూర గ్రామంలో ఈ కాంత తెగకు చెందిన సంహ అనే అతను చెరువును తవ్వించడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శకయుగం ఒకసారి చూసుకున్నట్లయితే మనము కామన్ ఎరా లేదా మనము కరెంట్ ఎరా అని అంటాము. సిఈ అంటే లేకుంటే సామాన్య శకం అంటాం. ఇది 78 CE 78లో కనిష్కుడు చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకొని అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుండి శక సంవత్సరం ప్రారంభమైంది. దీన్నే శకయుగం లేదా శకాబ్ది అంటాము. ఇక్కడ చాలామంది దక్షిణ భారత ప్రజలు ఈ యుగాన్ని ఉపయోగిస్తున్నారు. ఏ యుగాన్ని? శకాబ్ది యుగాన్ని. ఇది సాధారణ యుగంకు 78 సంవత్సరాల తర్వాత ఉంటుంది. మన యొక్క సిఈ అంటే కామన్ కంటెంట్ 78 అనేది 78 సంవత్సరాల తర్వాత మనకు అయితే ఉండడం అనేది జరుగుతుంది. దీన్నే శకయుగము అంటాము. కనిష్కుడు చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకొని అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుండి మనము శక సంవత్సరం ప్రారంభమైంది అని చెప్పుకోవడం జరుగుతుంది. దాన్ని శకయుగము, శకాబ్ది యుగం అని అంటాము. సో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనకి ఇంతకుముందు కూడా ఇక్కడ నుండి కూడా బిట్స్ రావడం జరిగింది మనకు ప్రీవియస్ స్టేట్లలో. మెహ్రోలి ఇనుప స్తంభం చూసుకున్నట్లయితే ఢిల్లీలోని కుతుబ్ మినార్ ప్రాంగణంలో ఉన్న ఈ ప్రఖ్యాతి చెందినటువంటి మెహ్రోలి ఇనుప స్తంభాన్ని 2వ చంద్రగుప్తుడైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. కుతుబ్ మినార్ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రఖ్యాతి చెందిన మెహ్రోలి ఇనుప స్తంభాన్ని 2వ చంద్రగుప్తుడైనటువంటి వ్యక్తి చంద్రగుప్తుడు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. గత 1700 సంవత్సరాలుగా అది బయట గాలిలో నిలబడి కూడా ఉన్నప్పటికీ అది తుప్పు పట్టకపోవడంతో అది అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకోవడం అనేది జరిగింది. మెహ్రోలి ఇనుప స్తంభము 2వ చంద్రగుప్తుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అంటే కుతుబ్ మినార్ ప్రాంగణంలో. నెక్స్ట్, ప్రజాస్వామ్యానికి అమెరికాకు చెందిన అబ్రహం లింకన్ ఇచ్చిన నిర్వచనం చూసుకున్నట్లయితే, ప్రజల చేత ప్రజల కోసం నడిచే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని మన యొక్క అబ్రహం లింకన్ అయితే చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్, వార్డులకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం మనం ఇక్కడ.
సాధారణంగా ప్రతి గ్రామాన్ని కొన్ని వార్డులుగా మనం విభజించుకుంటే వార్డులో దాదాపుగా ఓటర్ల సంఖ్యకు సమానంగా ఉంటుంది. ప్రతి వార్డు నుంచి ఒక వార్డు సభ్యుడు గ్రామ పంచాయతీకి ఎన్నిక కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఒక విధి నుంచి లేదా ఒక ప్రాంతం నుంచి వ్యక్తి గ్రామ పంచాయతీకి ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రతి గ్రామ పంచాయతీకి జనాభాను బట్టి దాదాపుగా 5 నుంచి 21 వార్డులు అనేటివి వార్డు సభ్యులు అనేవారు ఉంటారు. 21 సంవత్సరాలు నిండిన వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. చూడండి, ఇక్కడ తప్పకుండా 21 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అది సర్పంచ్ అయినా వార్డు మెంబర్ అయినా. సో గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన ధారావతిను సర్పంచ్ మరియు వార్డు సభ్యులు పోటీ చేయు అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 5 నుండి 21 మనిషి వరకు సభ్యులు ఉంటారు. 21 సంవత్సరాలు నిండిన వారందరూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కార్యదర్శి, కార్యనిర్వహణాధికారి. ప్రతి పంచాయతీ ఒక ప్రభుత్వ ఉద్యోగి కార్యదర్శిగా ఉంటాడు. ఆయన గ్రామ పంచాయతీ లెక్కలను, సమావేశాల విషయాలను నమోదు చేస్తారు. పెద్ద గ్రామ పంచాయతీ అయితే ఆ పంచాయతీకి ఎక్కువ ఆదాయం ఉంటుంది కాబట్టి ఒక కార్యనిర్వహణాధికారిని కూడా ప్రభుత్వము నియమిస్తుంది. అంటే పెద్ద గ్రామ పంచాయతీకి కార్యదర్శితో పాటు కార్యనిర్వహణాధికారిని కూడా ప్రభుత్వం అపాయింట్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సబ్ కాంట్రాక్టింగ్ వర్క్. మెరుగైన సేవలు అందించడానికి దేశంలో చాలా పురపాలక సంఘాలు చెత్త సేకరించడము, తొలగించడం వంటి పనులను ప్రైవేటు కాంట్రాక్టర్ల పైన ఆధారపడుతున్నారు మన పురపాలక సంఘం వారు. అయితే దీనినే మనము సబ్ కాంట్రాక్టింగ్ అంటారు. అంటే ఇంతకు ముందు ఈ పనులను పురపాలక సంఘం ఉద్యోగులే చేసేవారు. ఇప్పుడు వీటిని ప్రైవేటు వ్యక్తులు అనేవారు చేస్తున్నారు. చెత్తను సేకరించేటప్పుడు చాలా ప్రమాదకరమైన పని కాబట్టి వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ ధరించడము, గ్లౌజులు వేసుకోవడం ఇవన్నీ ధరించి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం జరుగుతుంది. అంటే పురపాలక సంఘం వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పనిని ఒక కాంట్రాక్టర్కి ఇస్తే ఒక కాంట్రాక్టర్ ఆ పనిని చేపించడం అనేది జరుగుతుంది. దాన్ని మనం సబ్ కాంట్రాక్టింగ్ అని అంటాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ భయం లేదు మాకు ఏ రాజైనా, భయం లేదు ఎప్పుడు మృత్యు ఎదురైనా, భయం లేదు నరలోక బాధలకైనా, భయం ఉన్నది లేదు ఏ ఒత్తిళ్ళకైనా, మాకు రావు ఏ రుగ్మతలు, మాకు లేవు ఏ భయాలు, బాధ లేని భయం లేని మేము నిత్య సంతోషులం, మేమెవరికి కాదు దాసులం అని అప్పార్ చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ నన్ని ప్రపంచం పిచ్చివాడన్నా, లోకులు నన్ను చూసి పరిహసించిన నేనెన్నడూ సిగ్గుపడను అని అన్ని భూషాణాలుగా భావిస్తాని మాణిక్య వాచకర్ చెప్పడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి, మాణిక్య వాచకర్. నెక్స్ట్ భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ చూసుకున్నట్లయితే మనకు జాదవ్ మొలాయిస్ పయంగ్, అస్సాంలోని జోర్హాట్ జిల్లాలోని ఒక అటవీ కార్మికుడే జాదవ్ మొలాయ్ పయంగ్. తన 16వ ఏట 1979లో సామాజిక అటవీ కార్యక్రమం అనే ప్రాజెక్టులో 5 సంవత్సరాలు కార్మికుడిగా కొనసాగారు. అయితే అతను ఏం చేసిందంటే ఆ ప్రాజెక్టు పని పూర్తయిన తర్వాత కూడా కార్మికులందరూ వెళ్ళిపోయారు. కానీ తను సొంతంగా చెట్టు నాటడాన్ని కొనసాగించాడు. 20 సంవత్సరాల కాలంలో బ్రహ్మపుత్ర నది యొక్క ఇసుక తిన్నెలపై తాను దాదాపుగా 1360 ఎకరాల విస్తీర్ణంలో ఎన్నో చెట్లు నాటి వాటిని సంరక్షించాడు. ఆయన చేసిన ఈ పనితో మొత్తం ఆ ప్రాంతం అంతా అడవిగా మారిపోయింది. దానితో ఆ అడవిని ఆయన పేరుతోనే పిలుస్తున్నారు, మొలాయ్ అడవిగా పిలవడం జరుగుతుంది. ఆయనను భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ అని కూడా అంటున్నాము, మన యొక్క జాదవ్ మొలాయ్ పయంగ్. సో అని దేశంలో 4వ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మశ్రీతో కూడా గౌరవించడం జరిగింది. మన యొక్క జాదవ్ మొలాయ్ పయంగ్ను భారత్ ఫారెస్ట్ మ్యాన్గా పిలుస్తారు. అతని పేరు మీదే అడవి ఉంది, మొలాయ్ అడవి. ఎక్కడ అంటే బ్రహ్మపుత్ర నది యొక్క ఇసుక తీనెలపై దాదాపుగా 1360 ఎకరాల విస్తీర్ణంలో చెట్లు నాచి ఒక అడవిగా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే అతను భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ అంటాము. అతని అస్సాం రాష్ట్రంలోని జోర్హాట్ జిల్లాలో ఒక అటవీ కార్మికుడు, మన యొక్క భారత ఫారెస్ట్ మ్యాన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వనజీవి రామయ్య, మన తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి. ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం గ్రామీణ మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి 70 ఏళ్ల వయసు గల దరిపల్లి రామయ్య వనజీవి రామయ్యగా ప్రజాదరణ పొందాడు. మొక్కలు నాటండి, ప్రాణాన్ని కాపాడండి అనే వాక్యం యొక్క ఉపయోగాల గురించి ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా ఆయన దానిని సార్థకం చేసి చూపించినటువంటి వ్యక్తి వనజీవి రామయ్య. జేబులున్న విత్తనాలతో, సైకిల్ నిండా మొక్కల బరువులతో మైళ్ళ దూరం సైకిల్ తొక్కుతూ వెళ్ళి వాడిగా స్థానికులకు తాను తెలుసు. పర్యావరణాన్ని కాపాడడానికి మొక్కలు నాటడం ఎంత అవసరమో ఆయన వాస్తవంగా గుర్తించాడు. అతడు వెళ్ళే ప్రతి చోట తన వెంట ఎవరు లేకున్నా ఒక్కడే బీడు భూముల్లో మొక్కలు నాటాడు. మొక్కలు నాటడమే కాదు, ఇతర వ్యక్తులకు, సంస్థలకు మొక్కలు నాటడానికి ప్రేరణ ఇచ్చినటువంటి వ్యక్తి
మన యొక్క వనజీవి రామయ్య. అయితే పర్యావరణాన్ని కాపాడడానికి తను చేసినటువంటి అవిశ్రాంతమైన కృషికి, పచ్చదనాన్ని పెంచడానికి తను చేసిన అద్భుతమైన ప్రయత్నంతోనే దేశంలోనే గౌరవప్రదమైనటువంటి పద్మశ్రీ పురస్కారం వనజీవి రామయ్యకు రావడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకున్న తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం గ్రామీణ మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి 70 ఏళ్ల వయసు గల దరిపెల్లి రామయ్యనే వనజీవి రామయ్యగా మనం పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సముద్ర మట్టం. సముద్ర ఉపరితలంపై అంటే మీన్ సీ లెవెల్ అంటాం. సముద్ర ఉపరితలంపై పెద్ద చిన్న అలలు నిరంతరం వస్తుంటాయి. అవి ఎప్పటికీ స్థిరంగా ఉండవు. ఈ ప్రక్రియల వల్ల సముద్రం ఎత్తు అని నిరంతరం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. మరి ఎత్తులలో ఏ ఎత్తును మనం సముద్ర నీటి మట్టం లేదా 0 మీటర్గా 0 మీటర్లుగా ఎత్తుగా గుర్తించాలి అంటే ఈ సమస్యకు పరిష్కారంగా సముద్రపు ఎత్తును వివిధ సమయాల్లో కొలిచి వాటి సగటు ఆధారంగా సముద్ర మట్టాన్ని లెక్కగట్టడం అనేది జరుగుతుంది. శాస్త్రవేత్తలు అనేక సంవత్సరాలు ఈ సగటు అలలను ఎత్తులను పరిశీలించి లెక్కించి వారు ఒక అవగాహనకు వచ్చి సగటు సముద్ర మట్టాన్ని నిర్ధారించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బాష్పీభవనము. నీరు ఆవిరిగా మారటాన్ని బాష్పీభవనం అంటాం. నీటి ఆవిరి తిరిగి నీరుగా మారడాన్ని మనము ద్రవీభవనం అంటాం. గాలిలో పై భాగాన తెలియాడుతున్న చిన్న నీటి బిందువుల సమూహమే మనకు మేఘాలు అని అంటాము మనము. నెక్స్ట్ జలచక్రం. సముద్రాల నుండి నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలుగా తయారై వాటికి చల్లని గాలి తగలగానే వర్షిస్తాయి. ఆ నీరు పల్లపు ప్రాంతంలో ప్రవహిస్తూ నదులుగా ఏర్పడి తిరిగి సముద్రంలో కలుస్తుంది. ఇదే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. దీన్నే జలచక్రం అని అంటాము. నెక్స్ట్ అవపాతము. వివిధ రూపాలలో గాలిలోని తేమ భూమి మీద పడటాన్ని మనము అవపాతము అంటాం. ఇది మంచుగా, వర్షంగా, పొగమంచు, అదేవిధంగా తుషారము, వడగండ్ల మొదలైన అనేక రూపాలలో ఉంటుంది అవపాతము. సో వివిధ రూపాల్లో గాలిలోని తేమ భూమి మీద పడటాన్ని మనము అవపాతం అంటాం. ఇది ఎన్ని రూపాలలో ఉంటుంది? వర్షంగా ఉంటుంది, మంచుగా ఉంటుంది, పొగమంచుగా ఉంటుంది, తుషారం లాగా ఉంటుంది, వడగండ్లు, ఇలా మొదలైన అనేక రూపాల్లో అవపాతం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆర్ద్రత. మొన్న సెషన్లో ఈ యొక్క ప్రశ్న రావడం జరిగింది. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరినే ఆర్ద్రత లేదా తేమ అని అంటాము. మొన్న జరిగినటువంటి సోషల్ పేపర్ 2 వాళ్ళకి ఈ యొక్క ప్రశ్న అడగడం అనేది జరిగింది. ఉష్ణోగ్రతతో పాటు ఆర్ద్రత కూడా పెరిగినప్పుడు మనకు అసౌకర్యంగా ఉంటుంది. చెమట ద్వారా ఆవిరిగాక ఉక్కగాను జిగటగాను ఉంటుంది. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఏమంటారు? డైరెక్ట్ ప్రశ్న అడిగారు. సో ఆర్ద్రత లేదా తేమ అని అంటాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని చిన్న నీటిపారుదల చెరువుల అభివృద్ధి కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమమే పేరే మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు. రాష్ట్రంలో 47,000 చెరువులలో పూడిక తీయడం, మరమ్మతులు చేపట్టడం మరియు చెరువుల కట్టల నిర్మాణాలను చేపట్టడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పడుగు, పేక, వార్ఫ్, వెఫ్ట్ అని అంటాం. పడుగు అంటే వార్ఫ్, పేక అంటే వెఫ్ట్ అని అంటాము. ఒకసారి చూసుకున్నట్లయితే బట్టలో దారాలు మీరు గుర్తిస్తారు. పడుగు అంటే వార్ఫ్, పడుగు దారాలు పైనుండి కింద వరకు ఉంటాయి. పడుగు అంటే పైనుంచి కిందకు ఉంటే నిలువుగా ఉన్నటువంటి దారాలను మనము పడుగు అంటాం. దాన్ని మనం వార్ఫ్ అని కూడా అంటాం. పేక అంటే వెఫ్ట్. పేక అంటే వెఫ్ట్ దారాలు మనకు ఎడమ నుంచి ఇట్లా పొడికి ఉంటాయి. దాన్ని మనము వెర్ఫ్ లేదా పేక అని అనడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కనిపిస్తుంది ఈ విధంగా ఉంటాయి. సో ఇట్లా నిలువుగా ఉన్నాయేమో పడుగు, మనకు అడ్డంగా ఉన్నాయేమో పేక అంటాం. ఓకేనా? దానికి ఇంకో పేరు కూడా ఉంది. పడుగు అంటే వార్ఫ్, అదేవిధంగా పేక అంటే వెఫ్ట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాలుష్యం సంబంధించినటువంటి విషయాలు ఒకసారి చూసినట్లయితే కాగిత పరిశ్రమకు ఆవలి వైపు వెళ్తే ఒక రకమైన చెడు వాసన వస్తుంది. దీనికి కారణం ఏంటి? ఆ పరిశ్రమలో వాడే వివిధ రసాయనాలు. పరిశ్రమ నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రాంతంలో నివసించే వారితో మాట్లాడితే ఏమన్నారంటే ఈ వాసన సర్వసాధారణమని, అంతేకాకుండా పొలాల్లో, మొక్కల్లో, ఆకులు, తోటల్లోని చెట్లు, ఫ్యాక్టరీలు వదిలే దుమ్ము ధూళితో నిండిపోతాయని వారు అన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సిరిపూర్ కాగజ్ నగర్లో కూడా మనకు కాగిత పరిశ్రమ ఉంది. అక్కడ కూడా చెడు వాసన వస్తుంది. ఆ సిటీ మొత్తం అంటే ఆ యొక్క నగరం అంతా చెడు వాసనతో నిండిపోతుంది. సో అక్కడ కూడా ఈ పరిశ్రమ మంచినీటిని అధిక మొత్తంలో తీసుకుని రసాయనాలతో కలుషితమైన నీటిని బయటకు పంపుతుంది.
ఇది నదులు అంటే పక్కకు పెద్దవాగు ఉంటుంది, దాంట్లో మన సిర్పూర్ కాగజ్ నగర్ మిల్ యొక్క పరిశ్రమ యొక్క వాటర్ కలవడం జరుగుతుంది. సో గత సంవత్సరం ఈ పరిశ్రమలో బయటకు పంపే నీటిని శుభ్రం చేసే ప్లాంట్ నిర్మిస్తారు. దీంట్లోకి ఇక్కడ చూడండి, గత సంవత్సరం ఈ పరిశ్రమలో బయటకు పంపే నీటిని శుభ్రం చేసే ప్లాంటుని నిర్మించారు. దీంట్లోకి రసాయనాలు కలిసిన నీటిని పంపిస్తారు. ఈ ప్లాంట్లో యంత్రాలు కలుషిత రకాలను గాలి, నీరు, నేల, ఆహారం వంటి వాటిని కలుషితం చేసే పదార్థాలు తొలగించి వాతావరణాన్ని కలుషితం చేయని విధంగా నీటిని బయటికి పంపిస్తాయి. మిగిలిన ఇతర ఘనరూప పదార్థాన్ని ఎరువుగా వాడవచ్చు. బయటకు వచ్చే నీటిని వ్యవసాయానికి కూడా ఉపయోగిస్తున్నారు. చూడండి, కొత్తగా టెక్నాలజీ వచ్చింది. గత సంవత్సరమే పరిశ్రమలో బయటకు పంపే నీటిని శుభ్రం చేసే ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాగిత పరిశ్రమలో. మిగిలిన ఇతర ఘనరూప పదార్థాన్ని ఎరువుగా వాడతారు. వ్యవసాయానికి ఆ నీళ్ళని కూడా వాడడం అనేది జరుగుతుంది. మన రాష్ట్రంలో, దేశంలో విభిన్న వస్తువులను తయారు చేసే అనేక పరిశ్రమలు అయితే ఉన్నాయి. అవి తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాయి. ఇక్కడ మనము నెక్స్ట్ చూసుకున్నట్లయితే నాగభట్టు విజయాలు. చాలా మంది రాజులు తమ విజయాలను ప్రశస్తిలలో వర్ణించేవారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో సంస్కృత లిపిలో లభించిన ఒక ప్రశస్తి ప్రతిహార రాజైన నాగభట్టు విజయాలను మనకు కింది విధంగా వర్ణిస్తుంది. ఒకసారి చూద్దాము. ఆంధ్ర రాజులు, సైంధవులు అంటే సింధు, విదర్భ అంటే మహారాష్ట్రలోని ఒక భాగం, కళింగ అంటే ఒడిశాలోని కొంత భాగం. రాజులు తాను యువరాజుగా ఉన్నప్పుడే తన ముందు మోకారిల్లారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్ర రాజులు, సైంధవులు అంటే సింధు, విదర్భ అంటే మహారాష్ట్రలో ఒక భాగం, కళింగ అంటే ఒడిశాలోని కొంత భాగం. అప్పుడు ఏం చేసేవారు? రాజులు తను యువరాజుగా ఉన్నప్పుడే తన ముందు లొంగిపోయేవారని చెప్తున్నాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాగభట్టు విజయాలు ఒకసారి చూసుకున్నట్లయితే అతడు చక్రయుధు కనోజ్ పరిపాలకుడు, అంటే అతడు చక్రాయుధు అయినటువంటి విజయం సాధించడం జరిగింది. చక్రాయుధునిపై కనోజ్ పరిపాలకుడిపై మన యొక్క భట్టు అతను విజయం సాధించడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే అతడు వంగ అంటే బెంగాల్లో భాగము, అనర్త అంటే గుజరాత్లో భాగము, మాలవ అంటే మధ్యప్రదేశ్లో భాగము, కిరాట అంటే వనవాసులు, తురుష్క అంటే టర్కులు, అదేవిధంగా మత్స అంటే ఉత్తర భారత రాజులను ఓడించినటువంటి వ్యక్తి మన నాగభట్టు అయినటువంటి వ్యక్తి. నాగభట్టు ఒకసారి చూడండి, మీకు అవి నాగభట్టు విజయాలతో పాటు ఇక్కడ ఇట్లా అడిగే అవకాశం ఉంది. చూసుకున్నట్లయితే ఇక్కడ రైట్, ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఇక్కడ నాగభట్టు విజయాలు అతను సాధించినటువంటి అంటే ప్రాంతాలు ఒకసారి మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, చక్రాయుధు అనేటువంటి కనోజ్ పరిపాలకుడు పై విజయం సాధించడు. సో అతను ఏ పరిపాలకుడు అని అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ అతడు వంగ అంటే దేంట్లో భాగము? బెంగాల్లో భాగం, అట్లా గుర్తుపెట్టుకోండి. అనర్త అంటే గుజరాత్లో భాగము, మాలవ అంటే మధ్యప్రదేశ్లో భాగం, కిరాట అంటే వనవాసులు అనేది అంటాము, తురుష్క అంటే టర్కులు, మత్స అనేటివి ఉత్తర భారత రాజ్యాలు. ఈ యొక్క రాజులందరినీ మన యొక్క నాగభట్టు అయితే విజయం అయితే సాధించడం అయితే జరిగింది వీరిపైన. సో ఇవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు భూమితో ఏమి ఇచ్చేవారంటే వాళ్ళు చోళులు భూదాన పత్రం గురించి తమిళంలో పేర్కొన్న భాగం. ఏం పేర్కొన్నారంటే చోళులు భూదాన పత్రంతో తమిళంలో ఏం పేర్కొన్నారంటే, మేము ఈ భూమి సరిహద్దులను మట్టి కట్టలతో పొదలు నాటి గుర్తించాం. ఈ భూమి పండ్ల చెట్లు, నీరు, భూమి, ఉద్యానవనము, చెట్లు, బావులు, ఖాళీ స్థలాలు, పచ్చిక బయళ్ళు, ఒక గ్రామము, పుట్టలు, వేదికలు, కాలువలు, గుంతలు, నదులు, ఓండ్రు భూమి, చెరువులు, ధాన్యాగారాలు, చేపల చెరువులు, తేనె పట్టులో లోతైన సరస్సులు కలిగి ఉన్నది. ఈ భూమి స్వీకరించేవారు దీనిపై పన్నులు వసూలు చేస్తారు. ఇతరు న్యాయమూర్తులు విధించే జరిమానాలను, తమలపాకులపై పన్ను, నేత గుడ్డలపైన, వాహనాలపైన పన్నులు వసూలు చేస్తాడు. అతడు కాల్చిన ఇటుకలతో పెద్ద గదులపైన అంతస్తులతో నిర్మించవచ్చు, చిన్న పెద్ద బావులను తవ్వించవచ్చు, చెట్లను పొదలను నాటవచ్చు, నీటిపారుదలను అవసరమైతే కాలువలను కూడా నిర్మించవచ్చు. అతడు నీరు వృధా కాకుండా కట్టలు కూడా నిర్మించాలని వారు భూమితో పాటు ఇవి కూడా షరతులు అనేటివి విధించడం అనేది జరిగింది చోళ రాజులు. ఇక్కడ చూసుకున్నట్లయితే భూమి రకాలు చోళుల కాలంలో ఎట్లా ఉండే అంటే చూసుకున్నట్లయితే భూములలో రకాలను చోళుల శాసనాలు ఈ విధంగా పేర్కొన్నాయి. వారి యొక్క శాసనాలు భూముల రకాలను ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ తమిళంలో ఉన్నటువంటి విషయాన్ని, వెల్లన్ వగై అంటే బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమి. వెల్లన్ వగై అంటే బ్రాహ్మణేతర రైతులకు చెందినటువంటి భూమి గుర్తుపెట్టుకోండి. బ్రహ్మదేయ అంటే బ్రాహ్మణులకు బహుకరించిన భూమిని బ్రహ్మదేయ అంటాము. బ్రహ్మనేతర రైతులకు చెందిన భూమిని వెల్లన్ వగై అంటాము.
శాలభోగ అంటే పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమిని మనము శాలభోగ పాఠశాల, గుర్తుపెట్టుకుని శాల ఆ విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ దేవ దాన తిరునామత్తుక్కని అంటే దేవాలయాలకు బహుకరించిన భూమిని దేవదాన తిరునామత్తుక్కని అని అంటాము. పల్లి చందం అంటే జైన సంస్థలకు విరాళం ఇచ్చిన భూమిని మనము పల్లి చందం అంటాం. పల్లి జైన సంస్థలను గుర్తుపెట్టుకోండి. పల్లి చందం అంటాం, పల్లి జైన అని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. జైనపల్లి లేదా పల్లి జైన అని గుర్తుపెట్టుకోండి. పల్లి చందం అంటే జైన సంస్థలకు విరాళం ఇచ్చిన భూమిగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఇది. నెక్స్ట్ శాసనాల విషయాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనము సభలో ఎవరు సభ్యులుగా ఉండాలి? ఉత్తర మేరూరు శాసనం ఏమని చెప్తుందంటే చూసుకున్నట్లయితే ఉత్తర మేరూరు శాసనంలో ఉన్నటువంటి విషయాలు, సభ్యులుగా కొనసాగాల్సిన వారందరూ విధిగా పన్ను చెల్లించే భూమిని కలిగి ఉండాలి, వారు సొంత ఇల్లు కలిగి ఉండాలి, వారి వయసు 35 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలని మేరూరు శాసనం చెప్తుంది. వేదాల గురించి తెలిసి ఉండాలి, వారు పాలన విషయాలు బాగా తెలిసిన వారే ఉండాలి, నిజాయితీగా ఉండాలని మేరూరు శాసనం అనేది చెప్తుంది. ఎవరైనా గత 3 సంవత్సరాలుగా ఏదైనా కమిటీ సభ్యుడిగా కొనసాగితే అతను మరొక కమిటీ సభ్యుడు కాకూడదు. గతంలో లెక్కలు చూపని వారు కానీ వారి బంధువులు కానీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని శాసనంలో షరతులు అనేటివి కనిపించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాకతీయ రాజుల ముఖ్యులు వారి యొక్క కాలంను మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, అడిగే అవకాశం ఉంది. రెండో ప్రోలరాజు సామాన్య శకము 1116 నుంచి 1157 గుర్తుపెట్టుకోండి, రెండో ప్రోలరాజు. నెక్స్ట్ రుద్రాదేవుడు, ఇతని యొక్క సామాన్య శకము 1158 నుంచి 1198. గణపతి దేవుడు సామాన్య శకం 1199 నుంచి 1262 ఏమో గణపతి దేవుని యొక్క శకం. నెక్స్ట్ మనకు రుద్రమ్మదేవి యొక్క శకం చూసుకున్నట్లయితే సామాన్య శకం అతను 1262 నుంచి 1289 వరకు పరిపాలించడం అనేది జరిగింది. రెండవ ప్రతాపరుద్రుడు 1289 నుంచి 1323 వరకు పరిపాలించడం. తర్వాత కాకతీయుల సామ్రాజ్యం అనేది అక్కడికి అయిపోవడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వీరి యొక్క వరుస క్రమం అడుగుతారు, వారి కాలక్రమం అనుగుణంగా వారి యొక్క వరుస క్రమంలో అమర్చండి అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు డైరెక్ట్గా గుర్తుకుంటే రెండో పూలరాజు, రుద్రాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమ్మదేవి, రెండవ ప్రతాపరుద్రుడు, ఈ 2, 3, 4, 5 పేర్లను సీరియల్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. రెండో పూలరాజు, రుద్రాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమ్మదేవి, రెండవ ప్రతాపరుద్రుడు. చూడండి, రాతుడి స్టార్ట్ అయ్యేటి ఫస్ట్ ఉంది, తర్వాత 4వ దాంట్లో ఉంది. రాతుడి స్టార్ట్ అయ్యేటి ఫస్ట్ అండ్ 4 ప్లేస్లో ఉండేటట్టు చూసుకోండి. రెండో పూలరాజు, రుద్రమ్మదేవి, తర్వాత రాతుడి రాతుడి ఫస్ట్ ఒకటి ఉంటుంది, 4th లో ఒకటి ఉంది, నెక్స్ట్ 5th లాస్ట్లో ఒకటి ఉంది, తర్వాత మధ్యలో గణపతి దేవుడు ఒకటి ఉన్నారు. ఓకేనా, ఈ మీ విధంగా గుర్తుపెట్టుకున్న మీరు ఈజీగా మీ కాలక్రమంగా అమర్చవచ్చును. రాతోడు స్టార్ట్ అయినవి మొత్తం ఎన్ని ఉన్నాయి? మనకు 4 ఉన్నాయి. 1, 2, 3, 4. ఈ విధంగా మీరు కాలక్రమానుగా గుర్తించే ప్రయత్నం అయితే చేసుకోండి. ఈజీగా చూడండి, రే ఫస్ట్ ఉంటుంది, లాస్ట్ ఉంటుంది. రెండో పులరాజు, రెండో ప్రతాపరుద్రుడు. ఫస్ట్ రూ అనేటివి 2వ ప్లేస్లో ఉంటుంది, ఒక 4వ ప్లేస్లో ఉంటుంది, మధ్యలో గణపతి దేవుడు వస్తారు. ఆ విధంగా రుద్రాదేవుడు, రుద్రమ్మదేవి ఆ విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బొల్లి నాయకుడు రుద్రమ్మదేవిని రుద్రదేవ మహారాజు అని పిలిచేవాడు. బొల్లి నాయకుడు రుద్రమ్మదేవిని రుద్రదేవ మహారాజు అని పిలిచేవాడు. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. ఈ యొక్క వీడియో చేయడానికి చాలా అయితే ఎఫర్ట్ అయితే చేశాము. అన్ని టెక్స్ట్ బుక్లు చూసి దాంట్లో ఉన్నటువంటి ఈ అంశాలన్నిటి తీసుకోవడానికి చాలా టైం అయితే పట్టింది. మీరైతే తప్పకుండా మన యొక్క వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటలీ యాత్రికుడైన మార్కో పోలో మోటుపల్లి రేవులను సందర్శించి ఇక్కడి నుండి వజ్రాలు, సాలెగూడు మాదిరి సన్నని నేత బట్టలు విదేశాలకు ఎగుమతి అయ్యేవని, వీటిని ధరించడానికి మోజుపడని విదేశీ రాజులు, రాణులు కానీ నాడు లేరని తెలిపినటువంటి వ్యక్తి మార్కో పోలో. మోటుపల్లి రేవులను సందర్శించి ఇటలీ యాత్రికుడు మార్కో పోలో మన దగ్గర ఉన్నటువంటి నేత బట్టలు విదేశాలకు ఎగుమతి అయ్యేవని, వాటిని ప్రతి ఒక్కరు మోజుతోటి కొనేవారని, రాజులు రాణులని అతను చెప్పడం అనేది జరిగింది. కులం అడ్డుగోడలను ఛేదించిన పల్నాటి వీరుల కథకు సంబంధించిన విషయాలు ఒకసారి మనము చూద్దాం. రైట్, ఇక్కడ మనము చూసుకున్నట్లయితే మనకు పల్నాటి వీరుల చరిత్రను సుమారు 14వ శతాబ్దం చివరిలో శ్రీనాథుడు రచించారు. పల్నాటి వీరుల చరిత్రను ఎవరు రచించాడు? శ్రీనాథుడు రచించాడు.
నాటి కాలంలో యోధులు అవగాహనతో కలిసికట్టుగా బాధ్యతలు ఎలా నిర్వహించారో ఈ యొక్క కథ తెలుపుతుంది. ఇందులో ప్రధాన పాత్రధారుడైనటువంటి బాలచంద్రుని నమ్మకస్తులైన విభిన్న నేపథ్యాలు కలిగిన అనుచరులచే ఒక యుద్ధ బృందం ఉండేది. అందులో ఒకతను ఏం చేశారంటే, అందులో ఒకతను బ్రాహ్మణుడు, మిగతా వారు కమ్మరి, కంసలి, చాకలి, కుమ్మరి, మంగలి వంటి వివిధ వృత్తులకు సంబంధించిన వారు ఉండేది. వీరెంతో బాధ్యతగా అన్నదమ్ములుగా మెలిగేవారు. యుద్ధానికి వెళ్లే ముందు బాలచంద్రుడి తల్లి ఈ సోదరుల కోసం స్వయంగా ఆహారాన్ని తయారు చేసేది, కానీ వివిధ పాత్రలలో వడ్డించేది. మట్టి, ఆకు, కంచు మొదలైన పాత్రలలో వారి అన్నం అయితే వారికి పెట్టేది. ఈ వివక్ష బాలచంద్రుడికి నచ్చలేదు. యుద్ధ వీరులకు కులంతో పని లేదని బాలచంద్రుడు అంటాడు. ఆనాటి ఆచార్య వ్యవహారాలను తిరస్కరిస్తూ తమ ఉమ్మడి విధికి గుర్తింపుగా సోదరులందరూ ఒకరి పాత్రలోనిదే మరొకరు తిన్నారు. సో ఈ పల్నాటి వీరుల కథను రచించిందేమో శ్రీనాథుడు. గుర్తుపెట్టుకోండి, 14వ శతాబ్దం దాదాపుగా. బాలచంద్రుడు అంటే కులాన్ని అప్పుడే వ్యతిరేకించి అందరూ కలిసి ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విజయనగర రాజులో ముఖ్యులు. ఇది కూడా కాలక్రమానుగుణంగా అరేంజ్ చేయమనవచ్చు, లేకుంటే ఎవరు ఏ కాలానికి సంబంధించిన వారని కూడా అడిగే అవకాశం ఉంది, కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. హరిహర రాయులు సామాన్య శకం 1336 నుంచి 1357. మొదటి బుక్కరాయలు సామాన్య శకం 1357 1377. రెండవ హరిహర రాయలు సామాన్య శకము 1377 నుంచి 1404. రెండవ దేవాలయాలు సామాన్య శకం 1426 నుంచి 1446. సాలువ నరసింహరాయలు సామాన్య శకం 1486 1491. నెక్స్ట్ శ్రీకృష్ణ దేవాలయాలు సామాన్య శకం 1509 నుంచి 1529. అచ్యుతారాయాలు సామాన్య శకం 1529 నుంచి 1542. ఆలియా రామరాయలు చూసుకున్నట్లయితే మన ఆలియా రామరాయలు సామాన్య శకము 1543 నుంచి 1565. నెక్స్ట్ వెంకటపతి రాయలు సామాన్య శకం 1585 నుంచి 1614 వరకు ఉంది. ఇది విజయనగర రాజుల యొక్క ముఖ్యులు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ నుండి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటిని జాగ్రత్తగా మీరు మళ్ళీ ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ గోల్కొండ కుతుబ్ షాహీలు 1512 నుంచి 1687 వరకు పరిపాలించడం జరిగింది. వాళ్ళ యొక్క కాలక్రమ పట్టిక చూసుకున్నట్లయితే ఇది కూడా అడిగే అవకాశం ఉంది. కుతుబ్ షాహీల యొక్క కాలక్రమ పట్టిక మీరు సరిగా అరేంజ్ చేయండి అని అడుగుతారు. కాలానికి అనుగుణంగా అమర్చండి అని అడిగే అవకాశం ఉంటుంది. కులీ కుతుబ్ షా ఏమో 1512 నుంచి 1543 వరకు ఉండే. నెక్స్ట్ జషన్ కులీ కుతుబ్ షా ఏమో 1543 నుంచి 1550. ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఏమో 1550 నుంచి 1580. మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏమో 1580 నుంచి 1612. మహమ్మద్ కుతుబ్ షా ఏమో అతను కూడా 1612 నుంచి 1626 వరకు ఉండేను. తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా ఏమో 1626 నుంచి 1677 వరకు ఉంటే అబుల్ హసన్ తనాషా ఏమో 1672 నుంచి 1687 వరకు ఉండే. చివరి రాజు కుతుబ్ షా వంశస్థులలో చివరి అయినటువంటిది అబుల్ హసన్ తనాషా. నెక్స్ట్ ముఖ్యమైన మొఘల్ చక్రవర్తులు, దండయాత్రలు, సంఘటనలు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ బాబర్ సామాన్య శకం 1520 నుంచి 1530. సామాన్య శకం 1520లో ఇబ్రాహీం లోడీని సామాన్య శకం 1520లో ఇబ్రాహీం లోడీని ఓడించి ఢిల్లీ, ఆగ్రాలో నియంత్రణలోకి తెచ్చుకున్న వ్యక్తి బాబర్ రాజ్యస్థాపన చేశారు 1520లో. తర్వాత హుమాయూన్ అంటే ఇతనే హుమాయూన్ సామాన్య శకం 1530 నుంచి 1556. హుమాయూన్ను షేర్ ఖాన్ ఓడించి ఇరాన్కు తరిమేశాడు. ఇరాన్లో హుమాయూన్ సఫావిద్ షా సహాయాన్ని పొందాడు. హుమాయూన్ తిరిగి క్రీస్తు శకం 1555లో ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. కానీ తర్వాత సంవత్సరంలోనే ఓ ప్రమాదంలో ఈ యొక్క హుమాయూన్ అనే రాజు చనిపోవడం అనేది జరిగింది. సో ఇరాన్లో ఎవరి సహాయం తీసుకున్నాడు? సఫావిద్ షా సహాయం తీసుకున్నాడు, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ అక్బర్ చూసుకున్నట్లయితే సామాన్య శకం ఇతని ఒక 1556 నుంచి 1605 వరకు ఉంది. అక్బర్ చక్రవర్తి అయ్యే నాటికి అతని వయసు కేవలం 13 సంవత్సరాలే. అక్బర్ బెంగాల్
అదేవిధంగా మధ్య భారతదేశాన్ని, రాజస్థాన్, గుజరాత్లను అతి కొద్ది కాలంలోనే ఆక్రమించగలిగాడు. ఆ తర్వాత అతను ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్, దక్కన్ పీఠభూమిలోని పలు ప్రాంతాలను ఆక్రమించాడు మన యొక్క అక్బర్. ఇటు కనిపిస్తున్నటువంటి వ్యక్తి. నెక్స్ట్ మనకు షాజహాన్. 1627 నుంచి 1658 దక్కన్ ప్రాంతంలో మొఘలులు రాజ్య విస్తరణ కొనసాగించాడు. ఇతను సామ్రాజ్యంలోని స్థానిక ప్రభువులు, పాలకులు తిరుగుబాట్లను ఎదుర్కొన్నాడు మన షాజహాన్. ఇతను 1657, 1658లో సింహాసనం కోసము అతని కుమారుల మధ్య తీవ్ర సంఘర్షణలు జరిగాయి. ముగ్గురు సోదరులను ఓడించి జరిగినప్పుడు అక్కడ ఔరంగజేబు తన ముగ్గురు సోదరులను ఓడించి చంపేశాడు. షాజహాన్ బందీ చేయడంతో శేష జీవితం ఆగ్రా జైలులో గడపవలసి వచ్చింది మన యొక్క షాజహాన్. సో ఔరంగజేబు తన యొక్క ముగ్గురు బ్రదర్స్ని చంపేసి అతను రాజు కావడం జరిగింది. తండ్రిని కూడా జైల్లో వేయడం జరిగింది. జహాంగీర్ చూసుకున్నట్లయితే అక్బర్ ప్రారంభించిన దండయాత్రలను కొనసాగించాడు. పెద్ద ఆక్రమణలు ఏమీ జరపనటువంటి వ్యక్తి జహాంగీర్. జస్ట్ 1605 నుంచి 1627 వరకు ఉన్నారు. అతను కొత్తవి ఏమి దండయాత్రలు చేయలేదు. అక్బర్ ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించడం జరిగింది. నెక్స్ట్ ఔరంగజేబు చూసుకున్నట్లయితే సామాన్య శకం 1658 నుంచి 1707 వరకు ఉన్నాడు. అతను అస్సాంపై గెలుపు సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్పై మొదలుకొని అస్సాం, రాజస్థాన్, పంజాబ్, దక్కన్ మొదలగు యావత్ సామ్రాజ్యంలో అనేక తిరుగుబాట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. గురు తేజ్ బహదూర్, గోవింద్ సింగ్, శివాజీలు తన కుమారుడైన అక్బర్ అతని వ్యతిరేకంగా తిరుగుబాటు లేవనెత్తారు. శివాజీ స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపనలో సఫలీకృతుడయ్యాడు. ఔరంగజేబు సామాన్య శకం 1685లో బీజాపూర్ను, సామాన్య శకం 1687లో గోల్కొండను ఆక్రమించుకున్నాడు. ఇతని మరణానంతరము సింహాసనము కోసం కుమారుల మధ్య సంఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఈ కామన్ వీళ్ళకు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సులేహ్-కుల్. దీని మీద కూడా మొన్న ప్రశ్న రావడం జరిగింది. సులేహ్-కుల్ అంటే అక్బర్ కుమారుడైన జహాంగీర్ సులేహ్-కుల్ గురించి ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, ఈ విశాల దైవ కరుణలో అందరికీ చోటు ఉంది. ఈ రాజ్యంలో అన్ని దిశలలో పరిమితి ఉంది. చుట్టూ సముద్రం తప్ప వేరే లేదు. ఇతర నమ్మకాలు, మత పెద్దలకు, మతస్థులకు వారి నివాసం ఉంది. మత వివక్షకు దారే లేదు. సున్నీలు, షియాలు ప్రార్థనల కోసం ఒక మసీదులో కలిస్తే క్రైస్తవులు, యూదులు చర్చిలో కలుస్తారు. అతను స్థిరంగా ప్రపంచ శాంతి సులేహ్-కుల్ విధానాలను ప్రారంభించారు. సులేహ్-కుల్ అంటే ప్రపంచ శాంతి అని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సర్దార్ సర్వాయి పాపన్న గురించి చూసుకున్నట్లయితే మనము సర్దార్ సర్వాయి పాపన్న వరంగల్ జిల్లాకు చెందిన సర్వాయి పాపన్న తెలంగాణలో మొఘలుల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఈయన ఔరంగజేబు కాలంలో జీవించాడు. చూడండి, ఔరంగజేబు కాలానికి సమకాలికుడు ఎవరు అంటే మన సర్దారి సర్వాయి పాపన్న. గుర్తుపెట్టుకొని వెనుకబడిన అణగారిన వర్గాల పేదల అభివృద్ధి కోసం కృషి చేశాడు. పాపన్న మొఘలుల పరిపాలన నుండి తెలంగాణ ప్రాంతాన్ని సామాన్య శకం 1687 నుంచి 1724 మధ్య ఆక్రమించుకొని వరంగల్ జిల్లాలో కిలాషాపూర్ కోటను నిర్మించి దానిని రాజధానిగా చేసుకున్నటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. మొఘలుల అరాచకాలను, అణిచివేతను గమనించి గొప్ప సైన్యాన్ని తయారు చేసి గెరిల్లా పద్ధతిలో శిక్షణ ఇచ్చినటువంటి వ్యక్తి సర్వాయి పాపన్న. పాపన్న నల్గొండ జిల్లాలోని భువనగిరి, కొలనుపాక, వరంగల్ జిల్లాలోని తాటికొండ, చేర్యాల, కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, హుజురాబాద్లోని కోటలను నియంత్రించాడు. తన పరిపాలనలో రాజ్యాన్ని విస్తరించడానికి సర్వాయిపేటలో తన మొదటి కోటను నిర్మించాడు. తాటికొండ, వెములకొండ, షాపురంలో కూడా కోటలు కట్టించాడు. తాటికొండలో ప్రస్తుతం ఉన్న చెక్ డ్యాం పాపన్న పరిపాలనా కాలంలో నిర్మించబడింది. ఒక పాలకుడిగా తన ఆధీనంలో ఉన్న ప్రాంతం యొక్క అభివృద్ధి పట్ల ఆయనకు గల దృష్టికోణాన్ని మనము నిదర్శనంగా మనం చూసుకోవచ్చును. నెక్స్ట్ మనకు అతను చేసినటువంటి విషయాలు చూసినట్లయితే సుబేదారులు, జమీందారులు, భూస్వాములపై గెరిల్లా దాడులు చేసి యుద్ధానికి మరియు సైన్యానికి కావలసినటువంటి ధనాన్ని అతను పోగు చేసుకున్నాడు. పాపన్న యొక్క ప్రజాధారణకు సంబంధించి వార్తలు ఔరంగజేబుకు చేరడంతో పాపన్నను అణిచివేయమని రుస్తుం దిల్ ఖాన్కు సలహా ఇచ్చారు ఔరంగజేబు. అప్పుడు రుస్తుం దిల్ ఖాన్ మొదటగా ఖాసిం ఖాన్కు పంపించి పాపన్నతో పోరాటం చేసి షాపురం కోటను ఆక్రమించుకోమన్నాడు. పాపన్న ఖాసిం ఖాన్ను ఓడించి చంపేశాడు. దీనితో రుస్తుం దిల్ ఖాన్ ఏం చేసిండు, స్వయంగా యుద్ధానికి దిగాడు. యుద్ధం దాదాపుగా 3 నెలలు కొనసాగింది. చివరికి రుస్తుం దిల్ ఖాన్ యుద్ధం నుండి పారిపోయాడు. కానీ పాపన్న తన స్నేహితుడు అదేవిధంగా
అనుమాయుడైనటువంటి సర్వన్నను కోల్పోయాడు. తర్వాత సామాన్య శకం 1707లో ఔరంగజేబు చనిపోయిన తర్వాత దక్కను సుబేదారైనటువంటి కంబక్ష ఖాన్ దక్కన్పై నియంత్రణ కోల్పోవడము ప్రారంభమైంది. ఈ బలహీనమైన పరిపాలనను పాపన్న గమనించి వరంగల్ కోటపై ఏప్రిల్ 1, 1708లో దాడి చేసి ఆక్రమించుకున్నాడు. తాటికొండ వద్ద తర్వాత ఖిలాషాపురం వద్ద చాలా కాలం యుద్ధం జరిగింది. అక్కడి నుండి పాపన్న తప్పించుకున్నాడు. సామాన్య శకం 1712లో అతన్ని పట్టుకొని శిరచ్ఛేదం చేయడం అనేది జరిగింది. సో ఇది సర్దారి సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. బిడ్స్ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఒకసారి వినండి. ఈ పీడిఎఫ్ నేను మళ్ళీ మీకు గ్రూప్లో షేర్ చేస్తాను. నెక్స్ట్ హైదరాబాద్ అసఫ్ జాహీలు 1724 నుంచి 1948 వరకు వీరి యొక్క పరిపాలన కొనసాగింది. ఒకసారి చూసుకుంటే వాళ్ళ కాలక్రమ పట్టిక అసఫ్ జాహీల్ అది. నిజాం ఉల్ ముల్క్ మొదటి నిజాం 1724 నుంచి 1748 వరకు పరిపాలించాడు. నాసర్ జంగ్ ఏమో 1748 నుంచి 1751, ముజఫర్ జంగ్ ఏమో 1751, 1751 అది ఒక సంవత్సరమే పరిపాలించిండు. తర్వాత సాలబత్ జంగ్ 1751 నుంచి 1762. తర్వాత నిజాం అలీ ఖాన్ అంటాం, దీన్నే నిజాం అలీ ఖాన్ రెండవ నిజాం అంటాం, 1762 నుంచి 1803 వరకు. సికిందర్ జా ఇతని మూడవ నిజాం అంటాం, 1803 నుంచి 1829 అడుగుతారు. మూడవ నిజాం పేరేంది, రెండవ నిజాం పేరేంది, నాలుగవ నిజాం పేరు అని ఇట్లా అడిగే అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ నాసిర్ ఉద్దౌలా ఇతని నాలుగో నిజాం అంటాము, 1829 నుంచి 1857. అఫ్జల్ ఉద్దౌలాని మనము ఐదో నిజాం అంటాము, 1857 నుంచి 1869 వరకు పరిపాలించారు. మీర్ మహబూబ్ అలీ ఖాన్ మనం ఆరో నిజాం అంటాము, 1869 నుంచి 1911 వరకు ఇతను మీర్ మహబూబ్ అలీ ఖాన్ పరిపాలించాడు. తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇతని ఏడవ నిజాం అంటాము, 1911 నుంచి 1948 వరకు పరిపాలించడం జరిగింది. ఇది అసఫ్ జాహీల యొక్క కాలక్రమ పట్టిక. ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరట్ పట్నం తేదీ ఆదివారం, రాత్రి సోమవారం, మే 10, 11, 1857. సిపాయిల తిరుగుబాటు వార్త దావానంలాలా మీరట్లో వ్యాపించింది. పట్టణమంతా ఆగ్రహ ఆవేశంలో ఊగిపోయారు. ప్రజావాహిని బజార్ల గుండా ప్రయాణించి ఆంగ్లేయుల బంగ్లాలపై దాడి చేశారు. ఆ జన సమూహంతో పోలీసులు కూడా జత కలిశారు. ఇప్పటికే ఆంగ్లేయుల బంగ్లాకు నిప్పటించారు. చాలామంది ఆంగ్లేయులను చంపడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రోజులోనే మీరట్ సిపాయిలు యమునా నదిని దాటి ఢిల్లీ చేరారు. వారు మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను నిర్బంధించిన ఎర్రకోటలోకి ప్రవేశించారు. బహదూర్ షా జాఫర్ను చక్రవర్తిగా ప్రకటించి అతనిని బ్రిటిష్ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడానికి అంగీకరించమని ఒప్పించారు. ఆంగ్లేయులను పారద్రోలండి, మొఘలుల పాలన తిరిగి తేంది అని ఆ యొక్క తిరుగుబాటుదారులు స్పష్టంగా పేర్కొని ఇవ్వడం జరిగింది. అంటే బ్రిటిష్లు నిర్బంధించినటువంటి బహదూర్ షా జాఫర్ను విడిపించడం అనేది జరిగింది. ఎర్రకోటపై కూడా ఇది ఎర్రకోటకు సంబంధించినటువంటి విషయాలు. రైట్. నెక్స్ట్ మనము తెలంగాణ శాసన మండలి సంబంధించిన విషయాలు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 2014 వరకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్రంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ చట్టసభలో 2 సభలు ఉండేవి. రెండవ దానిని శాసన మండలి అంటాము. ఇది 1958లో ఏర్పాటైంది. ఇప్పుడు ఈరోజు మనకు ఎలక్షన్లు కూడా జరుగుతున్నాయి ఎమ్మెల్సీకి సంబంధించి. 1958లో ఏర్పాటు చేయబడి 1985 వరకు పనిచేసి మళ్ళీ వాటిని 2007లో ఏర్పాటై పనిచేస్తుంది. అంటే 85 తర్వాత రద్దు చేశారు, మళ్ళీ 2007లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక చూసుకున్నట్లయితే మన శాసన మండలి శాశ్వత సభ. తెలంగాణ శాసన మండలిలో 40 మంది ఎమ్మెల్సీలు ఉంటారు. వీరి పదవి కాలం 6 సంవత్సరాల కాలానికి ఎన్నుకుంటారు. వీరిలో 1/3 వంతు సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పదవి విరమణ అనేది ఇచ్చేస్తారు. వీరినే శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ అని అంటాము. ఈ సభకు పోటీ చేయడానికి భారత పౌరుడై ఉండాలి, 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి ఖచ్చితంగా. ఎలాంటి లాభదాయకమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పదవులను కలిగి ఉండకూడదు. ఇంతేగాక పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలి. 1/3 వంతు అంటే 14 మందిని శాసన సభ్యులు ఎన్నుకుంటారు. అంటే ఎమ్మెల్యేలు ఒక 14 మందిని ఎన్నుకుంటారు. 1/3 వంతు అంటే ఇంకా 14 మందిని స్థానిక సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీలు ఎన్నికైన వాళ్ళు ఎన్నుకుంటారు. అంటే సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు ఇంకో 14 మందిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక 1/12 వంతు అంటే
అంటే ముగ్గురుని పట్టభద్రులు ఎన్నుకుంటారు. ముగ్గురు ఎమ్మెల్సీని పట్టభద్రులు ఎన్నుకుంటారు. ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నిక పట్టభద్రులకు సంబంధించినది. నెక్స్ట్ 1/12 వంతు అంటే ముగ్గురిని ఎవరు ఎన్నుకుంటారు? టీచర్స్ ఎన్నుకుంటారు, ఉపాధ్యాయులు. 1/6 వంతు అంటే ఇంకో 6గురిని గవర్నర్ అనేవారు నామినేట్ చేయడం జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో ఏ చట్టం చేయాలని 2 సభల ఆమోదం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే మనము రాష్ట్ర గవర్నరు భారతదేశ రాష్ట్రపతి నియమిస్తారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పనిచేసేలా చూడడం గవర్నర్ బాధ్యత. గవర్నర్ను ముఖ్యమంత్రిని రాజ్యబద్ధంగా నియమిస్తాడు. మంత్రి మండలి సభ్యుల మాత్రము ముఖ్యమంత్రి సలహా ప్రకారం నియమిస్తారు. భారత రాజ్యాంగం గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో కార్యనిర్వహణ అధికారులను కూడా కల్పించడం అనేది జరిగింది. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుత మన రాష్ట్ర గవర్నర్ అయితే రాధాకృష్ణన్ గారు ఉన్నారు, సిపి రాధాకృష్ణన్. సో మన ప్రస్తుత గవర్నర్ పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రిజర్వేషన్ల పద్ధతి ఒకసారి చూసుకున్నట్లయితే మనము దళితులు, ఆదివాసులు వంటి బలహీన వర్గాల ప్రజలు ఎన్నికలు పోటీ చేసి గెలవడం చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి వారికి కూడా రిజర్వేషన్లు కల్పించడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ అసెంబ్లీ రిజర్వ్ చేసిన నియోజకవర్గాల సంఖ్య చూసుకున్నట్లయితే మొత్తం మన దగ్గర మొత్తం 119 ఎమ్మెల్యేలు ఉన్నారు. దానిలో షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీ వారికి 19 ఎమ్మెల్యే సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. అదేవిధంగా ఎస్టీ వారికి అంటే ఎస్టీ షెడ్యూల్ తెగల వారికి 12 ఎమ్మెల్యే సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. ఆంగ్లో ఇండియన్గా ఒకరిని నియమించడం అనేది జరుగుతుంది. మొత్తం 119 ఎమ్మెల్యేలు అయితే ఉంటారు. సో ప్రజెంట్ ఆంగ్లో ఇండియన్లు అయితే నియమించడం అయితే లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పిల్లల భద్రతను పరిరక్షించుటకు భారత ప్రభుత్వం 2 ప్రత్యేక చట్టాలను చేసింది. ఒకటి బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం, దీన్నే 2012 పోక్సో యాక్ట్ 2012 అంట. ఈ చట్టం బాలలకు సంక్షేమం మరియు భద్రతను కల్పిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే బాల నేరస్తుల న్యాయ చట్టం 2015. ఈ చట్టం బాల నేరస్తులకు పరిరక్షణకు మరియు న్యాయ రక్షణకు అంటే అనాథలు ఇతరులకు న్యాయ రక్షణ అనేది కల్పిస్తుంది. వారికి విద్య, వైద్యము, పౌష్టికాహార లోపం మరియు కౌన్సిలింగ్ అందించి సమాజంలో వారికి నిర్మాణాత్మకమైన పాత్రను నిర్వహించినట్లు సహాయపడుతుంది మన యొక్క బాల నేరస్తుల న్యాయ చట్టం 2015. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు మొట్టమొదటి భారతదేశ న్యాయ శాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చూసుకున్నట్లయితే ఇక్కడ చాలాసేపు వేచి ఉన్నాం కానీ మా వైపు ఎవరు రాలేదు. ఒక గంట తర్వాత రైల్వే స్టేషన్ మాస్టర్ మా వద్దకు వచ్చి టికెట్లు అడిగారు. మీరు ఎందుకు వేచి ఉన్నారని అడిగారు. మేము కోరేగాం వెళ్ళాలి, మా కోసం మా నాన్నగారు లేదా అతని సేవకుడు కానీ రావాలి, కానీ ఎవరు రాలేదు, అక్కడికి ఎలా వెళ్ళాలో మాకు తెలియదు అని చెప్తే మేము మంచి దుస్తులు ధరించి ఉన్నాం, మా దుస్తులు లేదా మాట్లాడే భాష వల్ల మమ్మల్ని అంటరాని పిల్లలని ఎవరు గుర్తించలేదు. స్టేషన్ మాస్టర్ మమ్మల్ని బ్రాహ్మణ పిల్లలుగా భావించి తాకారు. అందరిలాగానే స్టేషన్ మాస్టర్ మీరెవరని ప్రశ్నించారు. వెంటనే మేము మహార్లం అని బాంబే ప్రెసిడెన్సీలో మహార్ ఒక అంటరాని కులంగా భావించబడేది. మహార్ అంటే బాంబే ప్రెసిడెన్సీలో మహార్లం అని చెప్పగానే అతడు నిర్గంతపోయాడు. అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. తన ముఖంలో కనబడే వికర్షణ భావనలు నివారించుకోలేకపోయాడు. వెంటనే మేము అతన్ని గదికి దూరంగా మొదట నిలబడిన స్థలానికి వెళ్ళాం. సూర్యాస్తమయం కావస్తుంది కానీ మా నాన్నగారు కానీ అతని సేవకుడు కానీ రాలేదు. మేము బయలుదేరినప్పటికీ సంతోషము, ఉత్సాహమంతా కలవరంతో బాధగా మారింది. అరగంట తర్వాత స్టేషన్ మాస్టర్ తిరిగి మా వద్దకు వచ్చి మీరేం చేయాలనుకున్నారని అడిగారు. ఒక ఎడ్ల బండి కనుక అద్దెకు లభిస్తే దాని మీద లేదా దూరం లేకుండా నడిచే వెళ్ళగలమని అన్నాడు. అక్కడ అద్దెకు వెళ్ళే ఎడ్ల బండ్లు చాలా ఉన్నాయి. బండ్ల వారి వద్దకు వెళ్ళి అడిగాను. అయితే మేము మహార్లం కావడం వల్ల ఎవరు కలుషితం కావడానికి కానీ అంటరాని వారిని ఎక్కించుకోవడానికి కానీ అనిపించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరని చెప్పడం జరిగింది. మేము 2 డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా అది పని చేయదని తెలిసింది. మా తరపున మాట్లాడడానికి స్టేషన్ మాస్టర్ ఏమి చేయాలో తోచక నిశ్శబ్దంగా ఉండిపోయాడు. సో ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రచన నుండి తీసుకున్నటువంటి స్టోరీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కార్మిక సంఘం కార్మికుల సంక్షేమాన్ని కాపాడడానికి వారితో ఏర్పడిన ఒక వ్యవస్థని మనం కార్మిక సంఘం అని అంటాము. కార్మికుడు ఒంటరిగా చర్చించి సాధించలేని సమస్యలని కృషితో ఒక సంఘంగా ఏర్పడి వారైతే సాధించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్న స్వయం ఉపాధి మహిళా సంఘం, దీన్నే సేవ అంటాం. SEWA సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ సేవ, SEWA స్వయం ఉపాధి మహిళా సంఘం అంటాం. 1971లో అహ్మదాబాద్ బట్టల మార్కెట్కు బండ్లు లాగే మహిళా వలస కార్మికులు వెళ్ళి చేనేత కార్మికుల సంఘంను సంప్రదించి
వారి గృహ వసతి సౌకర్యం మెరుగుపరచుకోవడానికి సహాయం చేయమని కోరారు. ఇది భారతదేశంలో ప్రాచీన పెద్ద సంఘం. మహాత్మా గాంధీ దీనితో కలిసి పనిచేశారు. చేనేత కార్మికుల సంఘం వారి సహాయంతో 1971లో స్వయం ఉపాధి మహిళా సంఘం ఏర్పడి 1972లో అది పూర్తి స్థాయి కార్మిక సంఘంగా రూపొందడం అనేది జరిగింది. నెక్స్ట్ వాళ్ళు అప్పటి నుండి సేవ అంటే స్వయం సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ వాళ్ళు వివిధ వృత్తులలో పనిచేస్తున్న మహిళలతో నిరంతరం పనిచేస్తుంది. ఈ అసోసియేషన్కు ఖచ్చితమైన కార్మిక యజమాని సంబంధాలు అనేవి లేవు. ఈ కేవలం కార్మికుల ఉనికి కోసం పనిచేస్తుంది. వారికి పెట్టుబడి లేదు. 5 రూపాయలు చెల్లించి ఏ మహిళా కార్మికులైనా సభ్యత్వం తీసుకోవచ్చు. ఉద్యోగులైన మహిళలు తమ బాధలు పరిష్కరించుకోవడానికి, పని సంస్కృతి మెరుగుపరుచుకోవడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, వారి పనుల కొనసాగించుకోవడానికి దోహదపడుతుంది ఈ సేవ అనేది. ఈ మన వీధుల్లో తిరిగి అమ్మేవారు, కూరగాయలు, పండ్లు, కుటీర పరిశ్రమ వాళ్ళు, గుడ్లు, చేనేత వృత్తవారు, కొత్త పాత బట్టలు అమ్మేవారు, ఇంట్లో పనిచేసేవారు, కమ్మరి వాళ్ళు, బీడీలు, అగరబత్తీలు, పాపడాలు, దుస్తులు అమ్మేవారు, వ్యవసాయ కూలీలు, నిర్మాణ రంగ కూలీలు, కాంట్రాక్ట్ కార్మికులు, ఇస్త్రీ కార్మికులు, పశువులు కాపర్లు, ఉప్పు కార్మికులు, జిగురు సేకరించేవారు ఈ సేవలో సభ్యులు కావచ్చును వీళ్ళంతా. ఓకేనా. సో ఇది ఎక్కడ నుండి స్టార్ట్ అయిందంటే 1971లో అహ్మదాబాద్లో అక్కడ నుండి వాళ్ళ దగ్గర ఇక వాళ్ళు ఏర్పాటు చేసి 72 నుంచి అది పూర్తి స్థాయి కార్మిక సంఘంగా ఏర్పడడం అనేది జరిగింది. స్వయం ఉపాధి మహిళా సంఘం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కుతుబ్ మినార్లో మొదటి అంతస్తులో వసారాను చూడండి. కుతుబుద్దీన్ ఐబక్ దీన్ని సుమారు సామాన్య శకం 1199 సంవత్సరంలో కట్టించారు. ఈ వసారా కింద క్షేత్ర గణిత నమూనాలో చెక్కిన ధనురాకారపు కమానాలను మీరు గమనించండి. ఈ వసారా కింద ఉన్న 2 వరుసలలో శాసనాలను చూశారా? ఇవి అరబిక్ భాషలో ఉన్నాయి. పై భాగంలో కోణాకారంలో వంగి ఉన్నది. ఈ శాసనాన్ని ఇలాంటి చోట్ల ఉంచాలంటే ఖచ్చితమైన పనితనం అవసరం. ఎంతో నైపుణ్యం కలిగిన శిల్పులు మాత్రమే నిర్మాణం చేయగలరు. 800 సంవత్సరాల క్రితం కొన్ని కట్టడాలు మాత్రమే రాళ్లతోనూ ఇటుకలతో నిర్మించారని గుర్తుంచుకోండి. 13వ శతాబ్దం నాటి సందర్శకులపై కుతుబ్ మినార్ వంటి కట్టడాలు ఎలాంటి ప్రభావాన్ని చూపి ఉంటాయి? సామాన్య శకం 8 నుంచి 18వ శతాబ్దం మధ్యలో రాజులు వారి అధికారులు 2 రకాల కట్టడాలను నిర్మించడం అనేది జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే వారు కోటలు, రాజభవంతులు, సమాధులను ఇవి రక్షణ నిచ్చేవిగా, సురక్షితమైనవిగా, సేద తీరడానికి వైభవం కలిగిన ప్రదేశాలుగా వారైతే నిర్మించినవి. ఈ ప్రపంచంలో వీటి తర్వాత ఏవైనా ఉండేవి. తర్వాత ప్రజలకు ఉపయోగపడే కట్టడాలు కట్టారు. దేవాలయాలు, మసీదులు, చెరువులు, బావులు, శాసనాలు, బజార్లు, ప్రజల సౌకర్యం కోసం ఇలాంటి కట్టడాలు నిర్మించారు. కొందరు రాజులకు గొప్ప పేరు ప్రతిష్టలు వస్తాయని నమ్మేవారు. రాజులతో పాటు వ్యాపారస్తులు కూడా చాలా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే శాతవాహన రాజుల కాలక్రమ పట్టిక చూసుకున్నట్లయితే 230 క్రీస్తు పూర్వము 230 నుంచి క్రీస్తు శకము 225 వరకు ఉంటుంది. శ్రీముఖుడు యొక్క కాలక్రమం చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వము 271 నుంచి క్రీస్తు పూర్వము 248 వరకు ఉంటుంది. కృష్ణుడేమో క్రీస్తు పూర్వం 248 నుంచి 230. శాతకర్ణి ఒకటవ శాతకర్ణి క్రీస్తు పూర్వం 230 నుంచి 220 క్రీస్తు పూర్వం. శాతకర్ణి రెండవ శాతకర్ణి క్రీస్తు పూర్వం 184 నుంచి క్రీస్తు పూర్వం 128. హాలుడు క్రీస్తు శకం 42 నుంచి క్రీస్తు శకం 42 నుంచి క్రీస్తు శకం 51. గౌతమిపుత్ర శాతకర్ణి క్రీస్తు శకం 62 నుంచి క్రీస్తు శకం 86. వశిష్ఠపుత్ర పులోమావి క్రీస్తు శకం 86 నుంచి క్రీస్తు శకం 114. శివశ్రీ శాతకర్ణి క్రీస్తు శకం 114 నుంచి క్రీస్తు శకం 128. యజ్ఞశ్రీ శాతకర్ణి ఏమో క్రీస్తు శకం 128 నుంచి క్రీస్తు శకం 157 వరకు పరిపాలించినటువంటి ఈ శాతవాహన రాజుల కాలక్రమ పట్టిక ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చోళ రాజుల కాలక్రమ పట్టిక చూసుకున్నట్లయితే క్రీస్తు శకం 900 నుంచి క్రీస్తు శకం 1279 వరకు ఉంటుంది. విజయాలయుడు క్రీస్తు శకం 850 నుంచి క్రీస్తు శకం 871. ఆదిత్య చోళుడేమో క్రీస్తు శకం 871 నుంచి క్రీస్తు శకం 905. ఒకటో పరాంతక క్రీస్తు శకం 905 నుంచి క్రీస్తు శకం 907. ఒకటో రాజరాజ క్రీస్తు శకం 985 నుంచి క్రీస్తు శకం 1016. రాజరాజ చోళుడేమో క్రీస్తు శకం 1016 నుంచి క్రీస్తు శకం 1044. నెక్స్ట్ రాజాది రాజా
క్రీస్తు శకం 1044 నుంచి క్రీస్తు శకం 1052. వీర రాజేంద్రుడేమో క్రీస్తు శకం 1064 నుంచి క్రీస్తు శకం 1069. కులుత్తొంగ చోళుడేమో క్రీస్తు శకం 1070 నుంచి క్రీస్తు శకం 1121. రాజరాజ 2 క్రీస్తు శకం 1173 నుంచి క్రీస్తు శకం 1178. కులుత్తొంగ చోళ 3 ఏమో క్రీస్తు శకం 1178 నుంచి క్రీస్తు శకం 1219 వరకు పరిపాలించాడు. రాజేంద్ర 3వ రాజేంద్ర ఏమో క్రీస్తు శకం 1256 నుంచి క్రీస్తు శకం 1270 వరకు పరిపాలించడం అనేది జరిగింది. ఇది మన యొక్క 6th and 7th క్లాస్ సోషల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మనకు హైలైట్ చేసి టెక్స్ట్ బుక్లో ఎక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ సమాచారం మనకు 6వ తరగతి 7వ తరగతిలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మీకు 8th, 9th, 10th క్లాస్లో ఉన్నటువంటి హైలైట్ అంశాలను మేము చెప్తాము. మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి. ఈ యొక్క పీడిఎఫ్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.